బాలు ఇవిగోండి. శైలు, ఆ, నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వే పని చేయకూడదు అని? అయ్యో రామా, ఇది కూడా పనేనా? రెస్ట్ తీసుకోవడం తప్ప నువ్వు కాలు కింద పెట్టినా అది పని కింద జమ కడతాను. మై డియర్ ప్రియమైన భర్త గారు, ఇలాంటి విషయాలు పని కిందకు రావు, ప్రేమ కిందకొస్తాయి. అదేలాగా? అదంతే బాలు. అమ్మాయిలు భర్తలో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసా? ఏం చేస్తారమ్మా? నుదుటి మీద ముద్దు పెట్టడం, షర్ట్ వేసుకుంటే బటన్స్ పెట్టడం, ఆఫీస్కి వెళ్తుంటే ఎదురు రావడం, ఇలాంటి. అవునవును, పాత సినిమాల్లో ఇలాగే చేసేవాళ్ళు. అయితే ఈ 3 ఎక్స్ట్రా పనులకు పర్మిషన్ ఇస్తున్నాను. ఇంతకు మించి ఇంకొక్క పని చేసినా నేను ఒప్పుకోను. మంచిది. ఆగగు, ఆ, వీటితో పాటు ఇంకో పని చేస్తారు. ఏంటి? ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే, నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే, ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే. ఇది అసలైంది మర్చిపోతే ఎలాగా? పర్లేదే, అబ్బాయి గారిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంది. ఆ సెన్స్ లేకపోతే ఇదెలా వస్తుంది? బాగా ఓకే ఓకే ఓకే, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. బాయ్, ఈవినింగ్ త్వరగా వస్తానే. బాయ్ బాయ్. ఆహా, నాన్న అనిపించుకోవడంలో ఉన్న కిక్ తండ్రి అయితే కానీ అర్థం కాదబ్బా. రోడ్డు కడ్డంగా రాళ్ళు పెట్టారంటే ఇట్స్ టైమ్ టు టేక్ యూ టర్న్. ఈ మధ్య ఫ్రాంక్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. పేపర్ చింపితే చిరిగిపోద్ది, కానీ నా రాకను ఎవ్వరాపినా ఆగదు మిస్టర్. నీ లైఫ్లోకి బ్యాడ్ టైం ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. యూజ్లెస్ ఫెలో. కృష్ణుడిని నిర్లక్ష్యం చేసి కంసుడు అల్లుడి చేతిలోనే చచ్చాడు బాలు. వినాశనం ఎదురయ్యేటప్పుడు ప్రకృతి కొన్ని హింట్స్ ఇస్తుంది, వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు నా ఆహాన్ని దెబ్బతీశారు, అదిప్పుడు పగగా మారి బయటకొచ్చింది. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు మా శైలు మొహం చూడాలి, దెబ్బకి సైలెంట్ అయిపోయింది. దిస్ ఇస్ టూ మచ్ బాలు. అసలే శైలు అమాయకురాలు, తను అలా ఏడిపిస్తావా? ఏంటి, శైలు గారు అమాయకురాలా? బాలు గారు నెత్తిన రూపాయి పెట్టి 100 రూపాయలకి అమ్మేస్తుంది. అంటే ఆవిడ చాలా తెలివైందని నా ఉద్దేశం మేడం. సరే కాని బాలు, ఇప్పుడు శైలుకి ఎలా ఉంటుంది ఆరోగ్యం?
తను బానే ఉంది. ఈరోజు కొంచెం త్వరగా వెళ్ళి తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మేడం. బాగానే ఉందంటున్నారుగా, మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు? ప్రెగ్నెంట్ లేడీస్ కి ఎవ్రీ 15 days కి ఒకసారి చెకప్ కి తీసుకువెళ్ళాలి. ఈవిడికి ఏదో పెళ్ళైనట్టు నాకు చెప్తుందేంటి? ఏంటి ఇన్నర్ వాయిసా? పిఏలు పైకి అనుకోకూడదుగా మేడం. లోపల కూడా అనుకోకూడదుగా. అలాగే మేడం. బాలు, మేడం, ద్రోణ ప్రాజెక్టు ప్రమోషన్ గురించి ఏదైనా ఆలోచించావా? ఆలోచించడానికి ఏం లేదు మేడం. మనం వన్స్ యాడ్ షూట్ ఫినిష్ చేసామంటే సోషల్ మీడియాలో దాన్ని చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ కాన్సెప్ట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మనం అనుకున్న దానికన్నా రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దట్స్ గుడ్. లంచ్ తర్వాత కమల్ గారు వస్తున్నారు. అయితే ఆఫ్టర్నూన్ మళ్ళీ ఆఫీస్ అంతా క్లీన్ చేయాలన్నమాట. సారీ మేడం. బాలు, మీటింగ్ కి ప్రిపేర్ గా ఉండు. ఓకే మేడం. సార్, ఇంకా ఎంతకాలం అని ఆ అనామిక ఫోటోని కోపంగా చూస్తారు? లాస్ట్ టైం వేసినట్టు ఓ పెద్ద స్కెచ్ వేయండి. దెబ్బకి ఆ అనామిక పెట్టి బేడ సర్దుకుని పారిపోవాలి సార్. నిన్ను నా దగ్గర ఎందుకు పెట్టుకున్నాను? స్పీక్ అవుట్. ఆ అనామిక కంపెనీలో జరిగే ప్రతి విషయం నాకు చెప్పాలని చెప్పాను కదా. చెప్పానా లేదా? చెప్పారు సార్, చెప్పారు సార్, చెప్పారు సార్. మరి నువ్వు చేస్తుందేంటి? ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాను కదా సార్. బుల్షిట్. ఆ అనామిక స్విమ్మింగ్ ప్రాజెక్ట్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. దాన్ని ఎలాగైనా చెడగొడితే అనామిక నష్టపోతుంది అని చెప్పావు. నీ మాటలు నమ్మి ఆ యాడ్ షూట్ అవ్వకుండా ప్లాన్ చేశాను. కానీ ఉపయోగం ఏంటి? ఆ అనామిక ఎప్పట్లాగే సంతోషంగా ఉంది. మళ్ళీ షూటింగ్ రెడీ అవుతుంది. ఆ విషయం చెప్పావా? అది అంత ముఖ్యమైన విషయం కాదని. నోరు మూయ్. నోరు మూయ్. నోరు మూయ్. ఆ అనామికకు సంబంధించిన ఏ విషయమైనా నాకు ముఖ్యమైందే. దాన్ని ఓడించడం కోసం నా జీవితాన్ని వదులుకోమన్నా వదులుకుంటాను. సార్, సారీ సార్, సారీ సార్, సారీ. క్షమించమని అడగడం అంటే ఓటమిని ఒప్పుకున్నట్టే. ఎంకే, చెప్పు. ఈ అనామికను ఓడిస్తానని చెప్పు. చెప్పు. అనామికను చూసి చెప్పు. అలాగే సార్, చెప్తాను. అక్కడ ఏం జరిగినా మీకు చెప్తాను సార్. చెప్తావా? చెప్తాను సార్. చెప్తాను సార్. చెప్పాలి. అలాగే సార్, చెప్తాను సార్. తప్పకుండా చెప్పాలి. చెప్తాను సార్. వెళ్ళు. వెళ్ళు. అలాగే సార్. మీరేమీ టెన్షన్ పడకండి. చైర్మన్ గారితో అన్ని విషయాలు చెప్పాను. మీరు షూట్ని నెక్స్ట్ ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వేరే వాళ్ళైతే ప్రాజెక్ట్ డిలే అయినందుకు కోప్పడ్డమో లేదా ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయడమో లాంటివి చేసేవారు. కానీ మీరు పెద్ద మనసుతో మా సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు. చూడు బాలు, మాది ఒకటే పాలసీ. టాలెంట్ని వదులుకోలేం, జంకుని దాచుకోలేం. మీలో విషయం ఉంది, దాంతో మా కంపెనీకి అవసరం ఉంది. ఇప్పటి వరకు మీరు చేసిన ప్రమోషన్స్కి విలేజెస్లో మంచి రెస్పాన్స్ ఉంది. అది అలాగే కంటిన్యూ చేసి 100% రిజల్ట్ తెస్తే వీ విల్ బి సో హ్యాపీ.
ఆ విషయం మాకు వదిలేయండి. లాస్ట్ టైం జరిగిన మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒక గుణపాఠం నేర్చుకున్నాం. పని పూర్తయ్యేదాకా ఎవ్వరినీ నమ్మకూడదు అని. ఈసారి ఆ మిస్టేక్ జరగదు సార్. బాలు, నువ్వు త్వరగా షూట్కి రెడీ చేసుకో. ఈసారి ఎవరు అడ్డం వస్తారో నేను చూస్తాను. హాయ్. లంచ్ చేసావా? ఇందకే చేసా. మరి నువ్వు? నేను చేస్తానులే కానీ నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావా? అబ్బబ్బబ్బో, వేసుకుంటాలే బాలు. నో, ముందు టాబ్లెట్స్ వేసుకో. ప్లీజ్ బాలు, ఇప్పుడే కదా తిన్నాను, కాసేపు ఆగేసుకుంటాను. నో, ముందు వేసుకో, ఆ తర్వాతే మాట్లాడు. వినవు కదా? ఓకే. ఆర్ యూ హ్యాపీ నౌ? చాలా. ఇక రెస్ట్ తీసుకో. ఇది చెప్పడానికి నా కాల్ చేసావు? అవును. టూ బ్లైట్. నువ్వేదో ప్రేమగా చేసావేమో అనుకున్నాను. ఇది ప్రేమేగా. నీకోసం అలారం పెట్టుకుని మరీ కాల్ చేసింది తెలుసా? నీ మనసు నిండా నేనే ఉన్నప్పుడు అలారంతో పనేంటి? అనుక్షణం గుర్తు రావాలి కదా. మై డియర్ శైలజ గారు, చేప నీటిలోనే ఉంటాను కదా అని 24 అవర్స్ నీళ్లు తాగదు కదా, ఇది అంతే. ఈ కంపారిజన్స్కి ఏమీ తక్కువ లేదు. సరే సరే, టాబ్లెట్స్ వేసుకున్నావు కదా, రెస్ట్ తీసుకోవాలి, పడుకో. పడుకుంటానులే కానీ ఒకటి ఇవ్వవా? ఏంటది చెప్పు. ముద్దు. రాను రాను నీకు సిగ్గు లేకుండా పోతుంది. అయినా నా మొగుడు దగ్గర నాకు సిగ్గేంటి? అయినా రేపు బిడ్డ పుట్టాక నా మీద ప్రేమ చూపిస్తారా ఏంటి? అందుకే మాక్సిమం ప్రేమనంతా ఇప్పుడే లాగేసుకుంటాను. చూడు బంగారం, కోడి గుడ్డు పెట్టింది కదా అని ఇక దాంతో మనకేంటి పని అని వదిలేస్తామా? దేని స్థానం దాందే. నువ్వు ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు. లవ్ యూ బాలు. లవ్ యూ టూ. లవ్ యూ టూ. పడుకో. బాయ్. బాయ్. ఇంతకీ బాలు ఏం చేస్తున్నాడు? ఏంటి బాలుగారు, పని చేసుకుంటున్నారా? లేదు, పల్లీలు అమ్ముకుంటున్నాను. కొంటావేంటి? ఎటకారం మాత్రం చాలా ఉంది. ఏం కావాలి నీకు? నా టైం వేస్ట్ చేస్తావేంటి? నా దగ్గర కూడా అబద్ధాలు ఎందుకులేండి. ఆఫీస్లోనేమో సగం టైం మీ ఆవిడతో లైవ్లో మాట్లాడతారు, లేనప్పుడు ఫోన్లో మాట్లాడతారు. అదే కదా మీరు చేసేది. అది సర్లే గారు బాలుగారు, నాదో చిన్న సందేహం అండి. ఏంటో అది? మీ ఆవిడ గర్భవతి అయిన కాడి నుంచి గమనిస్తున్నా, అన్ని పనులు మీరే చూసుకుంటున్నారేంటి? అన్నం తిన్నావా, టాబ్లెట్లు వేసుకున్నావా, రెస్ట్ తీసుకున్నావా అని ప్రతిదానికి కాల్ చేసి మరీ అడుగుతున్నారు. ఇంట్లో ఎవరు చూసుకోరా అండి? తన్ని చూసుకోవడానికి ఎంతమంది ఉన్నా భర్త కేర్ తీసుకుంటే ఆ సంతోషమే వేరు. ఫోన్ చేసి తిను అంటాం కూడా సంతోషమేనా? చూడు విసు, సంతోషం అనేది మనం ఖర్చు చేసే డబ్బులో ఉండదు, చూపించే ప్రేమలో ఉంటుంది. అయినా నీకు ఈ విషయం ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక తెలుస్తుందిలే. ఏంటి, డబ్బు గురించా? ప్రేమ గురించరా? ఓ, అలాంటి పనులు మా ఇంట వంటలేవండి బాబు. ఏంటి, పెళ్లి చేసుకోవడమా? కాదు, పెళ్లి కోసం టైం వేస్ట్ చేసుకోవటం. ఓ, నాకు పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ చేయాలో బాగా తెలుసు. ఆహా, ఒక్క నిమిషం. ఏది ఇప్పుడు మళ్ళీ చెప్పు. పెళ్ళాన్ని కంట్రోల్ చేయటం మస్తు తెలుసు. ఓహో, అది చూద్దాంలే. చూడండి చూడండి. సరే సరే సరే.
శైలు 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 ఇక్కడున్నావా? ఏంటి ఇంత ఎర్లీగా వచ్చేసా? వర్క్ లేదా? ఎంత చేసినా ఫినిష్ అవని వర్క్ ఏదైనా ఉందంటే అది మా ఆఫీస్ వర్క్ మాత్రమే. నీకోసమే త్వరగా వచ్చాను. నా కోసమా? ఎందుకు? అప్పుడే మర్చిపోయావా? ఎవ్రీ 15 డేస్కి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలని డాక్టర్ చెప్పారు కదా. ఈ డాక్టర్ సుకరు ప్రెగ్నెంట్ అని చెప్తే చాలు అదేదో పాకిస్తాన్లో ఉన్నట్టు 100 జాగ్రత్తలు చెప్తారు. అలా అంటావేంటి శైలు? వాళ్ళు ఏం చెప్పినా అంత మన మంచికే కదా. మంచికేలే. పద మరి. ప్లీజ్ బాలు, రేపు వెళ్దాం ప్లీజ్. ఈ రోజు ఏమైంది? ముహూర్తం బాలేదా? మూడ్ బాలేదు. ఏమైంది? ఏం కాలేదు. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 4 జాగ్రత్తలు చెప్తారు. వాటిని పట్టుకొని నువ్వు నన్ను అవి చేయి ఇవి చేయి అని టార్చర్ పెట్టేస్తావు. చూడు బేబీ, నీ కడుపులో ఉన్న బేబీ బయటకు వచ్చేదాకా ఇవన్నీ తప్పు. కడుపుతో ఉన్న ఆడది దేవతతో సమానమంట. మరి ఆ దేవతని ఇలా ఇబ్బంది పెట్టడం న్యాయమా? దేవుడు మాత్రం నైవేద్యం తింటాడా? అయినా బలవంతంగా పెట్టట్లేదు. ఇది అంతే. పద. బాలు బాలు లే. ప్లీజ్ వద్దు. లే చెప్తాను. ఏయ్ మెల్లగా. అయ్యో. జాగ్రత్త. పద. డాక్టర్ గారు, బేబీకి ఏ ప్రాబ్లం లేదు కదా? హెల్తీగానే ఉంది కదా? బలంగా ఉండడానికి ప్రోటీన్ ఫుడ్ ఇమ్మంటారా? పోనీ రక్తం పెరగడానికి కాల్షియం ఇప్పించమంటారా? బాలు, డాక్టర్ ఆవిడ, నువ్వు కాదు. చెప్తారు కదా, అంత కంగారేంటి? సారీ డాక్టర్, మీరు చెప్పండి. ఇట్స్ ఓకే. తల్లి కాబోతున్నారు కదా, ఆ మాత్రం కేరింగ్ ఉంటుంది. నథింగ్ టు వర్రీ. గ్రోత్ చాలా బాగుంది. నేను చెప్పిన డైట్ ఫాలో అవుతున్నారు కదా? చార్ట్ వేస్ మరీ ఫాలో అవుతున్నారు డాక్టర్. కాస్త ఆ డైట్ చేంజ్ చేయండి డాక్టర్. అంత ఫుడ్ తినలేకపోతున్నాను. నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. బేబీ గ్రోత్ పెరిగింది. డైట్లో చిన్న చిన్న చేంజెస్ చేయాలి. ఇప్పుడేం పెట్టాలి డాక్టర్? ఈ స్టేజ్లో ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యాక్సిమం నాన్ స్టార్చీ వెజిటేబుల్స్ ప్రిఫర్ చేయండి. అలాగే డాక్టర్. డాక్టర్ గారు, ఏ చికెన్ బిర్యానో మటన్ బిర్యానో చెప్తారనుకుంటే ఇలా చేశారేంటి? నా పరిస్థితి పెనం మీద నుంచి వెళ్ళి పొయ్యిలో పడ్డట్టుంది. డైలీ వాకింగ్ చేయిస్తున్నారా? చేస్తున్నాను డాక్టర్. గుడ్. మినిమం హాఫ్ అన్ అవర్ అయినా చేయించండి. అప్పుడే తల్లి బిడ్డ ఇద్దరు హెల్తీగా ఉంటారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. శైలు, వెళ్దామా? పద. హలో. బిడ్డ పుట్టబోతోందని చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఆ సంతోషం నీకు ఎక్కువ కాలం ఉండదులే. నేనొచ్చేసానుగా. రై, ఎవడ్రా నువ్వు? కూల్ 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 కూల్. నేను కాగితాన్ని కాదు, చింపి విసిరేయడానికి కాల సర్పాన్ని. రేయ్, నీకో విషయం తెలుసా? ఈ కాల సర్పం కాసేపట్లో నిన్ను కాటు వేయబోతోంది. వీడేంటి చెయ్యబోయే విషయాన్ని ముందుగానే చెప్తున్నాడు అనుకుంటున్నావా? అదేరా నా స్టైల్.
కొత్తగా ఉంది కదా. నాకు కూడా నచ్చింది. నేను ఆల్రెడీ వార్ స్టార్ట్ చేశాను. ముందుగానే వార్నింగ్ కూడా ఇస్తున్నాను. నన్ను తట్టుకోవడం నీ వల్ల కాదు. అట్లీస్ట్ తప్పించుకోవడానికన్నా ట్రై చేయి. నీకు నేను ఇప్పుడు ఇవ్వబోయే బంపర్ ఆఫర్ ఏంటంటే, నీ కార్లో ఏసీ ఉంది కదా, దాన్ని ఫుల్ ఆన్లో పెట్టుకో. ఎందుకంటే ఇంకో గంటలో నీకు చెమటలు వరదల్లా కారిపోతాయి. రై ఎవడ్రా నువ్వు? హలో హలో హలో. షట్. ఏమైంది బాలు? ఏం లేదు. ఎవరు ఫోన్లో? ఎవరు లేదు, ఏదో రాంగ్ నంబర్. బాలు అయ్యో ఓకే. యా ఓకే, వెళ్దామా? నేను చెప్పేది బాగా విను. నీ దగ్గరికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, ఏవైనా రాంగ్ కాల్స్ వచ్చినా వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. అర్థమైందా?